యేసుప్రభు వారు ఎప్పుడైతే ఆ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ ఆయన అంగీని ముట్టుకుందో, ఎవరు నన్ను అంటుకున్నది ఎవరు అంటారు దేవుడు, నన్ను ముట్టుకున్నది ఎవరు అంటారు. దేవునికి అర్థమైపోయింది, ఆ విశ్వాసం దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అట్లాగే మన విశ్వాసం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా. ఎప్పుడైతే మన విశ్వాసం దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందో ఆయన శక్తి మనలోనికి వస్తుంది. యేసే శక్తి మనలోనికి వచ్చినప్పుడు, ప్రభు శక్తి మనలోనికి వచ్చినప్పుడు, దేవుని శక్తి మనలోనికి వచ్చినప్పుడు, అప్పుడు వెంటనే దేవునికి తెలుస్తుంది ఆ విశ్వాసం ఎటువంటిదో, విశ్వాసం ఎంత మంచిదో ఎంత గట్టిదో కాదో అని ఆయనకు తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, అట్లాగే ఆ స్త్రీ ఆయన ముట్టుకున్నప్పుడు ఆయనకు తెలిసింది, ఆయన శక్తిని ఈ స్త్రీ దోచుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే ఇక్కడ అంటున్నారు మార్కు 5వ అధ్యాయము 30-31 వచనాలు. నన్ను ముట్టుకున్నది ఎవరు అని యేసయ్యను అడిగారు. యేసయ్య అడిగారు. అప్పుడు వెంటనే ఏం చేస్తున్నారంటే ఇక్కడ మార్కు 5వ అధ్యాయం 30-31 వచనంలో వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళాలని, దేవుని యొక్క ప్రభావం బయటికి వెళ్ళింది. తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, ఎవరో యేసయ్య తనలో ఉన్న ప్రవాహం బయటికి రాగానే జనముల వైపు తిరిగి నా వస్త్రములు ముట్టుకున్నది ఎవరని అడగగా, నా వస్త్రములు ముట్టుకున్నది ఎవరు అని అడగగా దేవునికి తెలిసింది, ఆయన శక్తి ఇటు వచ్చేసింది కదా. మరి తెలిసేవారికి అప్పుడు ఆయన శిష్యులు ఏమంటున్నారంటే చూద్దాం. ఇక్కడ ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూస్తున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుతున్నావా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా అంగీని, నా వస్త్రాన్ని ముట్టుకున్నది ఎవరు అని అడిగినప్పుడు దేవుడు ఆయన శిష్యులు ఏమంటున్నారు తెలుసా అండి? ఏమంటున్నారు? జనాలందరినీ చుట్టుపక్కల తాకుతూ ఉంటున్నారు. మరి ప్రత్యేకంగా నన్ను ముట్టినది ఎవరో, నా అంగీని ముట్టినది ఎవరో అని అంటున్నావా అని శిష్యులు అడిగినప్పుడు, ఎందుకని? అందరూ ముట్టుకున్నది వేరు, అట్లాగే అందరూ విశ్వసిస్తున్నది వేరు, అందరూ ఆయన ప్రేమిస్తున్నది వేరు, ఆయన యందు నమ్మకంగా ఉంచింది వేరు. విశ్వాసంతో ముట్టుకున్న వాళ్ళు కావాలి దేవునికి. దేవునికి స్తోత్రం.